గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మహిళా కమిషన్ మెంబర్ గా నన్ను ఏకగ్రీవంగా అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్నా. ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది. చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం. మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా చిత్తూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాల కిందట ఇక్కడ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నీలం మధు అన్నగారు మీరే రావాలి, వారసులు వచ్చి విగ్రహావిష్కరణ జరపాలి అని మమ్మల్ని ఒక నెల ముందుగానే ఇక్కడికి ఆహ్వానించారు. వారి కోరిక మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. ప్లేస్ చూపించిండ్రు, ఇలా చేస్తున్నాం అమ్మా అని అన్నారు. తర్వాత విగ్రహావిష్కరణ రోజు కూడా మా పాపతోటి 5 కిలోమీటర్లతోటి భారీగా ర్యాలీగా ప్రజలతోటి అన్ని సంపన్న వర్గాల కళాకారులతోటి ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఘనంగా ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణ చేశారు. అది మా జీవితంలో మేము మర్చిపోలేనిది. ఎందుకనంటే ఇటువంటి అన్నలు మాకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటాను. ఎందుకంటే ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం కాదు, సబ్బండ వర్గాల వారికి కూడా ఆమె ఒక ఐకాన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అన్న మాకు ముందుకు వచ్చిండు, మా ద్వారా చేపించిండు. కాబట్టి ఇలాంటి అన్నలు ఎంతో మంది మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలకు కూడా ముందుకెళ్తాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మహిళా కమిషన్ మెంబర్ గా నన్ను ఏకగ్రీవంగా అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది అసలు అనుకోకుండా జరిగినటువంటి పరిణామం మా జీవితంలో కూడా. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి అమ్మ పేరు పెట్టడం కూడా, ఇలాంటి ఎన్నో కార్యాలు మాకు అనుకోకుండా జరుగుతున్నవి. అదంతా అమ్మ ఆశీర్వాదమే అనుకుంటా. అలాగే ఈ అన్నలందరి ఆశీర్వాదం కూడా మా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా గౌరవం ఇచ్చి మహిళా కమిషనర్ మెంబర్ గా వాళ్ళ మన్మరాలకు వర్ధంతి రోజు, ఐలమ్మ వర్ధంతి రోజు వేదికపైనే అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర మంత్రి వర్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మా బడుగు బలహీన వర్గాల తరపు నుంచి కృతజ్ఞత